మన భూమిపైన ఎన్నో మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిలో కొన్ని ప్లేసెస్ అయితే నిజంగా అస్సలు అర్థం చేసుకోలేరు. కొన్ని ప్రదేశాలు డేంజరస్ గా ఉంటే మరికొన్ని ప్రదేశాలు ఉపయోగపడేలా ఉంటాయి. అలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ లో ఒకటైన ఈ క్లీలుక్ లేక్ కూడా ఒకటి. ఈ లేక్ నిజంగా చాలా అంటే చాలా మిస్టీరియస్. ఈ క్లీలుక్ లేక్ కెనడాలో ఉంది. ఈ లేక్ లో సర్కిల్ షేప్ లో కొన్ని స్పాట్స్ అయితే ఉంటాయి. స్పాట్స్ ద్వారా చాలా వరకు డిసీజ్ అయితే తగ్గించవచ్చు. ఇక్కడున్న స్పాట్స్ ద్వారా డిఫరెంట్ డిసీజ్ అయితే తగ్గించవచ్చు. ఈ లేక్ లో కాలుష్యం మరియు సోడియం సల్ఫర్స్ ఉంటాయి. ఈ లేక్ లో ఇవి ఉండడం వల్ల వీటి ద్వారా చాలా వరకు డిసీజ్ కి మందు తయారు చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ ఏదో తెలుసా? అది ఏంటంటే గ్రీన్లాండ్. అవును, గ్రీన్లాండే ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్. ఈ గ్రీన్లాండ్ ఎంత పెద్ద ఐలాండ్ అంటే ఆస్ట్రేలియా కంట్రీ కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. ద ల్యాడర్ ఆఫ్ లవ్. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ మెట్లపైకి ప్రతిరోజు ప్రేమ జంటలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఈ మెట్లు చైనాలోని ఫాక్సీ మౌంటైన్ లోని హెనన్ లో ఉంది. ఈ మెట్లు మొత్తం 1314 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ మెట్ల యొక్క ఎడ్జ్ వరకు చాలా మంది ప్రేమికులు మరియు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆ ఎడ్జ్ వరకు అయితే వెళ్తారు. ఆ ఎడ్జ్ యొక్క చివరి వరకు వెళ్తారు. దాని యొక్క చుట్టుపక్కల ఎలాంటి సేఫ్టీ ఉండదు. చాలా మంది చైనా వాళ్ళు మరియు టూరిస్టులు ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా మంది చైనాకు వెళ్తారు. చైనాలోని ఫాక్సీ మౌంటైన్ కి వెళ్తారు. అయితే మెట్ల గురించి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా, సముద్రం ఎందుకని నీలం రంగులో ఉంది అని? ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పావు కదా అంటే చెప్పాను, కానీ ఇప్పుడు నేను మరొకసారి ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. నిజానికి సముద్రంలో అన్ని రకాల రంగులు ఉంటాయి, కానీ మనకు నీలం రంగు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశం కూడా నీలం రంగులో ఉండడం. నీలం రంగులో ఆకాశం ఉంటుంది కాబట్టి ఆకాశం నుండి వెలువడే బ్లూ కలర్ వేవ్స్ వల్ల మనకైతే సముద్రం నీలం రంగులో కనిపిస్తుంది. నీరు రిఫ్లెక్షన్ ని క్రియేట్ చేస్తుందని మనందరికీ బాగా తెలుసు. అందుకే బ్లూ కలర్ లో వాటర్ అయితే కనిపిస్తుంది. ఆకాశం కూడా బ్లూ కలర్ లో ఉండడం వల్ల ఆకాశం యొక్క రిఫ్లెక్షన్ వాటర్ లో పడి ఆ వాటర్ అయితే మనకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది. నిజానికి వాటర్ లో అన్ని రకాల కలర్స్ అయితే ఉంటాయి. బ్లూ, రెడ్, గ్రీన్ ఇలాంటి అన్ని రకాల కలర్స్ లోనైతే ఉంటాయి. కొందరైతే స్నానం డైలీ చేస్తారు, మరికొందరైతే రోజుకు 2 సార్లైనా స్నానం చేస్తారు, మరికొందరైతే నెల రోజులైనా స్నానం చేయరు. నా ఫ్రెండ్స్ లాగా డైలీ స్నానం చేస్తే మంచిదంటారు, మరికొందరు వారానికి ఒకసారి లేదా 2 సార్లు స్నానం చేస్తే మంచిదంటారు. అయితే మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసలు ఎన్ని రోజులకు ఒకసారి స్నానం చేస్తే బెటరో అయితే నేను ఇప్పుడు చెప్తాను. స్నానం అనేది ప్రతి 2 రోజులకు లేదా 3 రోజులకు ఒకసారి స్నానం చేయాలి. అలా కాకుండా ప్రతిరోజు స్నానం చేయడం వల్ల మీ టైం అండ్ వాటర్ వేస్ట్ తప్ప దానివల్ల పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఒక స్టడీలో తెలిసింది ఏమిటంటే కాఫీ తాగే వాళ్ళకంటే టీ తాగే వాళ్ళే ఎక్కువ రిలేషన్షిప్లో ఉంటారంట. పోమెగ్రానట్స్, వీటిని తెలుగులో దానిమ్మకాయలు అని పిలుస్తారు. అయితే ఈ దానిమ్మకాయలు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటంటే రోజు ఉదయాన్నే 4 టీ స్పూన్ల దానిమ్మ పండ్లు తీసుకోవడం వల్ల బరువు అనేది చాలా వేగంగా తగ్గుతారు. అంతేకాకుండా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటే జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. అంతేకాదు, ఈ దానిమ్మ పండ్లు తినడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత 4 టీ స్పూన్ల దానిమ్మకాయలు తీసుకోవాలి. మీలో ఎంతమందికి దానిమ్మ పండ్లు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఒకసారి మీరు ఈ ట్రీని చూడండి. ఈ ట్రీకి చనిపోవాలని లేదనుకుంటాను. ఈ చెట్టు చనిపోతూ 4 కొత్త చెట్లని పుట్టించింది. నిజంగా అమేజింగ్ కదా. ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.